ఎన్నా తలైవా ఇంత మంచి అదృష్టం ఉంటుందంటారా? వాట్ ఏ పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ ఎ డే. cheers. అమోఘం, అద్భుతం. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ. ఈరోజు బయట వ్యవసాయం చేద్దామని చెప్పేసి చెప్తుంది మమ్మీ. మంచిగా బెడ్స్ వేద్దాము, వెజిటేబుల్ బెడ్స్. మీకు కూరగాయలు ఎట్లా పెట్టాలి ఏంటిది అవన్నీ చూపిస్తాను రా, వెర్రి వేద వల్లరా. మీకు ఏం తెలుసు అసలు? నేను చూపిస్తాను. అది ఏమేమి వేస్తున్నాం ఈరోజు? గోంగూర వేస్తామా? ఉన్నాయా గోంగూర ముక్కలు? అవన్నీ చేసుకుందాం మనం ఈరోజు. వ్యవసాయం చేద్దాం. సాయంత్రం వ్యవసాయం చేసిన తర్వాత ఆరు బయట కూర్చొని చల్లని సాయంత్రం వేళ అలా పైరగాలి మన మీద వీస్తుంటే మంచిగా ఒక చిన్న ఛాయ్ పెట్టుకుందాం, మంచిగా ఎంజాయ్ చేద్దామంటాను నేను. లెట్స్ బిగిన్ ద షో. Baby, I'ma get you right. What you wanna do? Tell me what you like. Love you. Love you. Have a wonderful day, okay? Okay. Lots of kisses. చాలా బొంగడి, చిన్న బొంగడి. అమ్మా తింటావా? లంచ్ తింటావారా? లంచ్ తింటావాను? పప్పు చేసాం. ఎవరేసారు వీనికి టీషర్ట్? నువ్వే చేసినావా? మ్యాచ్ చేసినావా నువ్వు డాడీని? ఇది మ్యాచ్ డాడా? చెప్పు దాదా. దాదా సే దాదా. మమ్మ దాదా సే 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 సే. తీగలుతావా? కష్టమే. Want the good, want the bad, all the feelings. Want you happy and sad in between them. If there's one thing I truly believe in, ordinary love, ordinary love. I wanna oversleep in your shirt 'cause it's ours. Brush my teeth while you're taking a shower. If there's one thing I know, there is power in ordinary love, ordinary love. Don't you ever say you are not enough, baby, you're enough, so don't you be. చూడండి, ఒక మంచి మ్యాంగోని తీసుకోండి, సర్ర కోసుకోండి. అది మీరు అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం పూట తినాలి, లేకపోతే ఎట్లయిపోతుంది అంటే మీకు డైజెషన్ కాదు తిన్నది ఫుడ్. ఈమెకైతే 2 తినాలి, లేకపోతే అసలే కాదు. రేషియో ఒక ముద్దకి అన్నం తక్కువ తిని ఫ్రూట్స్ ఎక్కువ తినాలని మా ఇంట్లో చెప్పారండి. ఓకే, సో నేను అన్నం తక్కువ తిని కొంచెం ఓన్లీ మ్యాంగోస్ తినాలా? సీజనల్ ఫ్రూట్స్. ఈ బొజ్జు ఉంటుంది కదా, మ్యాంగో బొజ్జ, దీనిని మాత్రం దయచేసి ఫస్ట్ తినండి, లేకపోతే ఎవరో ఒకరు తినేస్తారు. దానికోసం నేను జస్ట్ కాయ కట్ చేసి పక్కన పడేస్తా. దాంట్లో మొత్తం మ్యాంగో నీ దానికే ఉంది కదరా, అది మిగతా దాంట్లో ఎక్కడుంది? మ్యాంగో కట్ చేసి పెట్టి స్కిన్ పీల్ చేసావు అంతేనా? అదేంటంటే ఎక్కువ అనిపిస్తుంది నీకు, అంతే ఫ్యాట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడ అసలు ఏం లేదు. నువ్వు మొత్తం తింటే ఎందుకు? Don't you ever say you are not enough, baby, you're enough, so don't you be afraid and take a leap of faith. It doesn't have to be holy, holy. I'm not asking for a God, just as long as you show me some ordinary love. So kiss me in the night, tell me that you're mine. Don't need much to believe, doesn't have to be holy, holy. ఇది ఇంతకు ముందు వేసిన బెడ్ ఆల్రెడీ. దీన్ని ఈ సైడ్ నుంచి ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం అనేది ఆలోచన. ఆ పెద్ద చెక్కలు ఉన్నాయి కదా, అదొకటి తీసుకొచ్చినాం. ఒక చిన్న చెక్క అక్కడ నుంచి మళ్ళీ ఒక పెద్ద చెక్క ఇట్లా, సో ఎల్ షేప్ వచ్చేటట్టు. అది ప్లాన్. సంస్కృతిది, ఆర్కిటెక్చరల్ మినరలిస్ట్. ఈ నాటకాలు వద్దు, ఈ నాటకాలు వద్దు. పని లేదు, పాట లేదు. ఏంది ఏంది
ఇప్పుడు ముఖం చెట్లో పెట్టి లేదు లేదు అడిగి ఎత్తుకోకపోతే ఇప్పుడు లేదు డాడీకి అది తీసుకొచ్చుకోవాలి కదా కోపం వస్తుంది. ఇగో ఈ గడ్డంతా తీసేయాలి కదా అయితే ఇప్పుడు యా ఇంతమందం కట్ చేసి అంతే కదా. ఇక్కడ నుంచి సమ్ పంప్ ఉంటది ఒకటి, అంటే బిల్డింగ్ కిందకి కొన్ని వాటర్ పోతాయి అనమాట. ఆ గోడల దగ్గర నుంచో రెయిన్ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. బిల్డింగ్ లో ఒక కింద సంప్ ఉంటుందా, సంపు నుంచి పంపు వాటర్ ఇట్లా బయటకు వచ్చేస్తే ఈ వాటర్ కోసం ఈ పైప్ పెట్టేశాను ఇక్కడ. అమ్మో జన గట్టిగా అయిపోయింది జన ఇది. చూడు ఇది లైన్ కొంచెం ముందుకే రాని. యా ఈ సైడ్ కి మల్చి లాంటిది ఏదో వేసేసినామంటే డిజైన్ లాగా మంచిగా ఉంటుంది. అంతే ఇంకేం రాళ్ళు తీసుకురాలేదా మనం? సరిపోతుంది ఇట్లా ఆగుతుందంట ఇది ఇట్లా ఆగుతుంది. నేను యాక్చువల్గా చాయ్ తాగుదాం అనుకున్నా సాయంత్రం పూట పైరగాలికి. బాగా స్ట్రెస్ ఇష్టం పైరగాలికి చాయ్ ఇష్టమా నీకు? నాకు కొంచెం చాయ్ తాగొద్దు, బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు చాయ్ కావాలనిపిస్తుంది. చాయ్ తాగుదామా? సరే సాయంత్రం పూట కదా చాయ్ తాగుదాం. అంటే నేను అడిగినా నీకు ఆప్షన్ ఏమన్నా ఉందా, వేరేది ఏమన్నా తాగేద్దామా డైరెక్ట్? ఆప్షన్స్ ఉండొచ్చు, తప్పలేదు ఆప్షన్స్ ఉండడం. సరే ఏదన్నా ఒకటైతే కంపల్సరీ తాగుదాం మనము. ఫస్ట్ అయితే అభియాని తెచ్చుకుందాం. ఏమంటారు ఫ్రాన్స్? Can you tell me something to exciting thing? Exciting thing? Yeah. What you want? You want a cupcake? Yeah. You want a red cupcake or something? Or you want a Oreo or something? Yeah, I want Oreos. You wanna- like Oreos? You want an Oreo powder? The Oreo McFlurry, you want that? Yeah. Okay, let's go. How's your day? Good. ఏం చేసినావు ఈరోజు స్కూల్లో? Nothing. Nothing. ఏం చేసినావు చెప్పరా రౌడీ ఫెలో? Nothing. Just played? Yeah. I'm just kidding. You wanna eat a cheeseburger, buddy? Yeah, and McFlurry Oreo. అవునా? Yeah. Cheeseburger కావాలి. అవునా? Yeah. ఇంకేం కావాలి? McFlurry కావాలి. McFlurry కావాలి? Yeah. ఓకే. ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్క కింద ఈ గ్యాప్ కనిపిస్తుందారా? ఈ గ్యాప్ ని ఏం చేద్దామంటే ఇట్లా తవ్వి మంచిగా ఒక గాడిలాగా చేసేసి దాన్ని మంచిగా కూర్చోబెడదామంట నేను. గార్డెన్ సాయిల్ ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇది 10 ప్యాకెట్లు ప్లస్ అది ఉన్నది కదా స్టోన్, ఆ స్టోన్ ఈ రెండు కలిపి $90 పడ్డది. సో ప్రాబ్లీ ఒక్కొక్కటి ఇది అది ఒక $10 అనుకున్నా సరే, అదొక 10 అనుకుంటే ఇది ఒక్కొక్కటి $7 పడ్డది. గార్డెన్ సాయిల్ జై భీమ్.
అయ్యో అట్ట పెట్టేద్దాం అనుకున్నాగా కింద ఈ మొలకలు రాకుండా కింద నుంచి ఈ సాడ్ మళ్ళీ మొలవకుండా ఈ అట్ట పెట్టేస్తే సెట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది భగవంతుడి దగ్గర చూద్దాం మనం. You know, Daddy? What? I boil it. You eat boiled egg? Yeah. Dad, can you come in your mouth? You want to come in the mud? Yeah. షూస్ ఓకేనా నాన్న? అవి అక్కడ షాపు మామీ నడు షూస్ అవి ఓకేను వేరే వేసుకుంటావా లేకపోతే వేరే దానిలో స్టెప్పింగ్ కాదు షూస్ గలీజ్ అయిపోతాయి. ఒక నిమిషం వీడి రెడ్ షూ ఓకేనా దీనిలో దిగడానికి? దిగని రేపు వేరే కావాలి రేపు స్కూల్ తీసుకెళ్ళాలి కదమ్మా. మోస్ట్ తీసుకెళ్ళాలి. If you don't move, I'm gonna scrape your feet. You gonna scrape my feet? Yeah. From the indeed, yeah. I see you looking like a snack. Let me see some. మాకు పొలం ఉండేది మంగోళ్ళు అనే ఒక గ్రామంలో. అక్కడ ఉన్నప్పుడు మాకంటూ ఒక బావి ఉండేది ఆ 10 ఎకరాల కోసం. తాడి చెట్లు ఉండేవి, కళ్ళు అవన్నీ వచ్చేటి. అవన్నీ కూడా ఒకళ్ళకి ఇస్తాం మనం గీసుకొనికి, కాళ్ళు అది మన కళ్ళు గీసుకొనికి. సో మనం ఎప్పుడు పోయినా సరే ఫ్రీగా పోస్తారు మనకి, అదొక డీల్ ఉంటుంది. అండ్ ఆ తాడి చెట్లకు సంబంధించినదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో మా అమ్మ వాళ్ళు కూడా చేసినారు, మిర్చితో వేస్తుండే. ఓ యూ డూయింగ్ ఎక్సలెంట్ రా నాయన. నీకు ఇప్పటికిప్పుడు వరి చేసేస్తే రేపటి వరకు బండ పెట్టేస్తాను. ఎక్స్ట్రీమ్లీ గుడ్. మిర్చి తోటలు వేసేటోళ్ళము, వరి వేసేటోళ్ళము, వరిలకి నార్లు పెట్టేటోళ్ళము. నార్లు పెట్టి ఆ నార్లు తీసేసి అండ్ దెన్ ఇంకా నువ్వు ఎంత పని చేస్తే నీకు అంత రివార్డ్ దొరుకుతుంది అన్నట్టు. అండ్ పైసలు కూడా పెద్ద ఖర్చు పెట్టేటోండి కాదు నేను, కానీ బాగా అంబిషియస్ ఉంటుండే. లైక్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ గుడ్స్ అన్నాను లే ఏదేదో ఉంటుండే. బట్ నేను ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు అట్లా కడుక్కుంటుంటే ఐ ప్రామిస్ మా పొలం గుర్తొచ్చింది యూనో. సో సచ్ జెన్యున్ ఫీలింగ్ దట్ ఈస్. యా ఇండియాకు పోయి మంచిగా కొంచెం పొలం కొనుక్కొని ఒక ఫామ్ హౌస్ వేసుకొని వైనరీ పెట్టుకున్నాం రా అభియాన్. వైనరీ, యు నో వాట్ ఈస్ వైనరీ? వైనరీ అంటే గ్రేప్ చెట్లు ఉంటాయి కదా, ఆ గ్రేప్ చెట్లు అన్ని కూడా మంచి మంచి వెరైటీస్ పెట్టుకున్నాం అనుకో, ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టుకుని వైన్ తయారు చేయొచ్చు. వైన్ తయారు చేసిన అంటే ఎన్ని పైసలు వస్తాయి తెలుసా? యూ కాంట్ బిలీవ్. మస్తు. ఓ లాగు బయట లాగు, మట్ట అంతా వేస్ట్ అయిపోతుంది. నాయనమ్మ వచ్చిందంటే కొట్టేస్తుంది. పెడదాం, వైన్ షాప్ పెడదాం ఒకటి. Don't you think it's bad? Because alcohol is bad, right? Yeah. You still want to do it? Yeah. స్నానం చేసేసి బీర్ తాగుడు ఒకటే బాకీ ఉన్నది, వెళ్ళిపోదాం. నాకు ఓంకార్కి ఇక్కడ పని అయిపోయింది. ఇంకా ఓన్లీ మన అభియాన్కను నానికి ఉన్నది. సో వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి. Look at these. What are these? బీన్స్ అనుకుంటా, బీన్స్ పచ్చిమిర్చి. ఏమేమున్నాయి నీ చేతిలో? ఏమేమున్నాయి? ఈ గోకరకాయలు, ఈ కాకర గింజలు, గోర్చికుడుకాయలండి, కాకరకాయలండి, బెండకాయ, ఇది బెండకాయలండి, గుమ్మడికాయలండి, మునక్కాయలు, ఇవేందో ఆకుకూరలు. మరి ఏందో ఇవి? ఏందో అండి ఇవి? బీరకాయ, ఇవి బీరకాయ, బీన్స్, టొమాటో, గోగులు అంటే గోంగూర, పుంటికూర అండి. ఇది టమాటా, ఇవన్నీ టమాటా గింజలే. అన్ననా ఒక్కొక్క రకమైన టొమాటో అనుకో. చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు, అన్ని లావు టమాటాలు, దూర టమాటాలు, పచ్చడి టమాటాలు, అన్ని టమాటాలు. దోసకాయలండి. వాడు చిన్నోడు రుక్కుతున్నాడు, మనం కూడా రుక్కాలండి. ఇవేదో ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మునక్కాయలండి. ఈ పోరాడు రుక్కుతున్నాడు. ఏడుపు రుక్కుతున్నావు నువ్వు? ఏం పని పాట ఏమైనా ఉందా లేదా నీకు? ఆగు అభియాన్, లే అక్కడి నుంచి లే. అది మిర్చిలేనా? చేతులు జాగ్రత్త అభియాన్. I'm so excited to do tomato seeds.
అమెరికాలో మొక్కలు నాటినం అయితే ఫైనల్ గా నాటేసి ఆ తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. పూల మొక్కలు ఇంకోటి ఏ తల్లి. అంత కష్టపడ్డందుకు బయటకు పోయి ఒక కేసు బీర్లు తెచ్చుకొని, కేసు మొత్తం తాగనవసరం లేదు కానీ అట్లా పెట్టుకుంటే స్టాక్ ఉంటే అదొక తృప్తి, అమ్మయ్య అన్నట్టు. సో ఒక 2 బీర్లు తాగుదాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అమ్మ ఏంటంటే చింత చిగురను రొయ్యలు చేసింది, అవి కొంచెం సైడ్కి పెట్టుకొని ఒక బీర్ సిప్ చేసి. వర్షం పడుతుంది, డ్రిజ్లింగ్ అవుతుంది. నా మీద కనిపిస్తుందా? అందం ఇంకెక్కువ కనిపిస్తుందా లేదా నాది? చూడండి, బీర్లు తెచ్చుకున్నాను. వద్దంటే వేములవాడ ఓతాను అంటాడే త్వరగాడు. ఇది నాది, అది నీది. ఓకే, ఈ ఇయర్ మొత్తం ఇంకా ఇవే బాటిల్స్, ఇంకా మళ్ళీ కొనేది లేదు. రేపు మధ్యాహ్నం లోపు నువ్వు కంప్లీట్ చేస్తావు కదా. వాళ్ళు తాగబోతు అనుకుంటారు వాళ్ళు, అట్లా నువ్వు అటు చెప్తే. Back in that bag again. Whoa, whoa, yeah. Hey. Back in that, yeah. Tell them to watch it. Now I ain't talking my pockets. Just know we ain't running out the way that we stock it. If I got it, you got it. If I call it, she slide and tell her to mop it. Yeah, I got that shit doing. Then she took that thing off and bring it around. Going at it till I'm on. పట్టుకుని బీర్, ఇవాళ బీర్ పట్టుకోవడానికి ఇక్కడ లేదు నేను. We did a great job today. నేను పెద్దగా తీసుకొని ఇవన్నీ కూడా నాకు తాగడం మాని మరి. అరే ఒక్క నిమిషం, నేను పెద్దగా తీసుకొని ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటున్నా అంటే, సరే ఈరోజు మనం వర్క్ చేసినాం కదా, వర్క్ చేసినప్పుడు తాగుతారంట కదా ఇలా సాయంత్రం పూట. చాలా మంది చెప్పారు నాకు కూడా చెప్పారు. సో నువ్వు అందుకని నువ్వు కూడా తాగుతున్నావు. నేను అంతే, అందుకోసం తాగేవాడిని కాదు. ఇప్పుడు మాకు ఇదేదో ఇట్లా వీళ్ళకి అట్లా అనుకోకండి మీరు. నాకు కూడా ఏంటది, ఇది ఎండుమిర్చి, సారీ ఎండు రొయ్య, చింత చిగురు. మీ స్టూడియో టూర్ ఇవ్వ. స్టూడియో టూర్ కావాలా? మన లైట్ ఒకటి, ఫేస్ లైట్, ఇది మెయిన్ లైట్. దాన్ని అటు ఇటు జరుపుతూ ఉంటాం, మూడ్ని బట్టి, వచ్చే లైట్ని బట్టి, సీన్ని బట్టి. మన మెయిన్ సీన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, కుకింగ్ సీన్ అంతా. నా చిన్న ల్యాప్టాప్ దట్ వీ డూ యూజ్ ఫర్ మ్యూజిక్, అదంతా రికార్డింగ్లో అదంతా కూడా ఇక్కడ అవుతుంది. ఇంకా వేడిగడి ఫోటో ఒకటి. నేను ఆర్టిస్ట్ కావాలి అని ప్రతిసారి కూడా ఈ పిల్లగాడిని చూసుకొని ఒకసారి అట్లా మోటివేట్ తెచ్చుకుంటానట్టు. మోటివేషన్, సారీ, స్పీకర్లు గీకర్లు ఇదంతా. ఈడకి వచ్చేసి ధనాదన్ వాడతాం మంచిగా, అంతే. దిస్ ఈజ్ వెరీ మచ్. అటు ఒక చిన్న బెడ్ వేసుకున్నాం నేల మీదనే, ఒక 2 దిండ్లు మాకు, బీర్లు, ఇవి ఆఫీస్ ల్యాప్టాప్స్, అవేమో మొత్తం కెమెరాకి సంబంధించిన గేర్లు, లైట్లు, తొక్క, తోలు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నట్టు. ఆ కెమెరా మాత్రం అక్కడ ఉంది మీద. ఇప్పుడు షూట్ చేసేది ఏదైతే ఉందో ఇది ఓంకార్ గాంధీ సోనీ ZV-142-7600. మంచిగా ఉంటుంది కెమెరా. పిన్ కోడ్ కూడా చెప్పాల్సింది. మల్టిపుల్ క్యామ్స్ ఉంటాయి మనకి, సర్దార్ గబ్బర్ సింగ్ లెక్క. రూట్ని బట్టి ఆ వేని సెలెక్ట్ చేసుకుంటాం మనం. గోప్రోనా, లేకపోతే ఐఫోన్, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు ప్లే, యూనో, Insta 360. It's just a lot of stuff we can use. Yes. కానీ ఒకటి చెప్పాలా మీకు, నిజాయితీగా చెప్తున్నా, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కెమెరా యూ హ్యావ్. మన వెనకాల ఒక టీవీ కూడా పెట్టుకున్నాము. అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా మనసు ఇబ్బంది అనిపించింది అనుకోండి, అటు ఒక 2 చైర్లు ఉన్నాయి, ఆ చైర్లు ఇటుకు లాక్కొని కూర్చొని టీవీ పెట్టుకొని కొంచెం చిల్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. న్యాచురల్లీ, యాజ్ ఆల్వేస్, న్యాచురల్లీ మెలోడీ. ఏంటది? అదేంటో నాకు తెలియదు. బ్రిటిష్ ఇంగ్లీషా? ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఈ రోజు నుంచి ఒక బ్యాడ్ కామెంట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీ వీడియోలో ఎవరైనా ఏదైనా బ్యాడ్ కామెంట్ పెట్టినారనుకోండి, డిస్కస్ చేస్తారా, పెడతారేమో ఇంకా. అట్లా పెడతారా మీరు? అట్లా పెట్టకండి. నేను అనేది ఏంటంటే, మీరు ఒకవేళ బ్యాడ్ కామెంట్ పెట్టినారనుకోండి, సరే గుడ్ కామెంట్స్ కూడా తీసుకుని పెడతారంట అట్లా. ఆబ్వియస్లీ అన్న ఈ రోజు నాకు డిస్కస్ చేస్తాడు, అరే పెడదాం రా అంటాడు. కాకపోతే దాంతోనే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి తెలుసా మీకు? బ్యాడ్ కామెంట్ పెట్టినారనుకోండి, అదే లాస్ట్ కామెంట్, నేను తీసేస్తా వాళ్ళని. ఇప్పుడు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టినారని కూడా తీసేసిన, ప్రామిస్. ఇప్పుడు ఏంటంటే ఆయనకు అక్కడ రిప్లై పెడుతున్నాను నేను. ఆయన స్ట్రైట్. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటిదంటే, అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? హెవెన్లో పుట్టినావా నువ్వు?
తెలుగులో మాట్లాడొచ్చు కదా చిన్న పిల్లలతో, అది అన్నట్టు తన క్వశ్చన్. ఇప్పుడు అదే క్వశ్చన్ని బ్రో పిల్లలకి తెలుగు చాలామంది చెప్తారు నాకు తెలుగు మాట్లాడిపించచ్చు కదా, అభియాన్కి నేర్పించచ్చు కదా. నేనేం పెద్ద అఫెండ్గానే, కాకపోతే ఏంటంటే వాడికి స్కూల్లో కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఏదో ఒక రోజు తెలుగే కదా, మన లాంగ్వేజే కదా, నేర్చుకుంటాడులే. అమ్మ నాన్న ఉంటారు, అమ్మమ్మ తాతయ్య నాని తాత వీళ్ళందరితో నేర్చుకుంటాడులే ఏదో అని చెప్పేసి మన ఐడియాలజీ యాజ్ ఎ పేరెంట్స్గా. ఇప్పుడు దీన్ని రైట్ వేలో ఎందుకు నేర్పించలేకపోతున్నారు, నేర్పించండి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అనుకో, నో ప్రాబ్లమ్స్, నో నథింగ్. లేదు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, ఏమైనా స్వర్గంలో పుట్టినావా, ఎందుకు అట్లా మాట్లాడుతుంది అంటే ఒళ్ళు మండుతుంది మరి ఆబ్వియస్లీ. ఎందుకు నీకెందుకు, నీవెవడివి రా అసలు నీ అన్నట్టు నాకు, నేనేం అనలేదు ఆయనని, కానీ అనిపిస్తుంది నాకు. సో నేను తీసేసా. ఓకే, ఎవరైనా సరే పాజిటివ్గా ఎందుకు చూడలేకపోతున్నారు ఒక టాపిక్ని అని, ఎందుకు, వై? కంటి కలగలు వచ్చింది వాళ్ళకి. నేను కూడా చూస్తా అట్లా, మళ్ళీ వేరే వాళ్ళే చూసినప్పుడు. కానీ కమెంట్ పెట్టవుగా. కామెంట్ పెట్టనులే, కానీ మస్తు అనుకుంటాను, మస్తు మంచి అన్నట్టు అనుకోండి, అట్లా అనుకోండి, కానీ కామెంట్ పెట్టకండి. ఎందుకంటే ఏమొస్తుంది, పబ్లిక్ దానిలో ఉన్నాము, పబ్లిక్లో మనం పెడుతున్నాం అంటేనే కామెంట్లు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఐ నో ఆల్ దీస్ థింగ్స్, కానీ ఎందుకు అనవసరంగా ఎందుకు? ఒకవేళ నచ్చలేదంటే నచ్చలేదు రాబోయే, వీడి నాకు నచ్చలేదు, ఇంకా వీడియోలు చూడండి. నేను ఒకవేళ మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను, నేను ప్రో టిప్. జీవితంలో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎవరి వీడియోలైనా నచ్చకపోతే ఆ వీడియోల కింద రైట్ సైడ్లో కుడి భాగం పక్క కుడి వైపు ఒక 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 చుక్కల మీద మీరు కొట్టినారనుకోండి, డు నాట్ రికమెండ్ దిస్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆప్షన్. అది మీరు కొట్టినారనుకోండి, ఇంకొకసారి రీఫ్రెష్ చేయండి 1 నిమిషం తర్వాత, మీకు జీవితంలో ఆడి వీడియోలు కానీ ఎవరికి కనిపించవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓంకార్ కానీ ముఖం నచ్చలేదు మీకు, ఓకేనా, అసలు వాడిని చూస్తాను ఏంటది ఏంటది ఏదో అంటే వాడికి. సో మీకు నచ్చలేదు, ఓంకార్ గారు నచ్చలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన తర్వాత నా అందం చూసేసి వీడు బాగా అందం ఉన్నాడు, నాకు ఏం ఇన్సెక్యూరిటీ ఫీల్ అట్లా అనిపిస్తుందా మీకు, ఏదో ఒకటి అనిపించినప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ 3 చుక్కలు కొట్టి, అన్న యూట్యూబ్ వీడు మూర్ఖుడు, వీడి వీడియోలు నాకు దయచేసి చూపించకు అని చెప్పేసి మీరు ఒక సబ్మిట్ చేసిన అనుకోండి, నేను కనిపించాను కదా. ఇప్పుడు సేఫ్గా ఆడుకుందాము, హ్యాపీగా ఉందాము, పీస్ని స్ప్రెడ్ చేద్దాము. ఆలోచించండి నా ఫ్రెండ్స్. ఐ లవ్ యూ సో మచ్ యాజ్ ఆల్వేస్. రేపు బ్యాడ్ కామెంట్తో వస్తాను నేను, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, తీసేస్తా చెప్తున్నా నేను. ఐ లవ్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers. ఓకే, చూస్తాం.